విశాఖ విమానాశ్రయం దగ్గర రేపు యాత్రి సేవా దివాస్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పురుషోత్తం చెప్పారు. భారత ప్రభుత్వ శాఖ, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు, జానపద నృత్య ప్రదర్శనలు, మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదాన శిబిరం, క్యాబ్ డ్రైవర్ల కోసం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 17 సెప్టెంబర్ 2025 రోజున యాత్రి సేవా దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము ఎయిర్పోర్ట్లో నిర్వహించబోతున్నాము. భారత ప్రభుత్వం పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని 17 సెప్టెంబర్ 2025న వైవిధ్యభరిత కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించున్నాం. ఈ వేడుకలు ప్రయాణికుల ఆనందాన్ని పెంపొందించడం, ప్రజాసేవా దృక్పథంతో ఏఐ యొక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క సంకల్పాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా సాగనున్నాయి. రేపటి యొక్క మేము ప్రపోజ్ చేసినటువంటి కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 6:45 డొమెస్టిక్ అరైవల్ టెర్మినల్లో జ్యోతి ప్రజ్వలనతో మా కార్యక్రమం మొదలవుతుంది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ స్టూడెంట్స్కి క్విజ్ అండ్ చిత్రలేఖనం వీటికి సంబంధించినటువంటి పోటీలు నిర్వహిస్తున్నాము. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అరైవల్, డిపార్చర్ అండ్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియా ఈ 3 ప్రాంతాల్లో ప్రజానృత్య ప్రదర్శన అంటే ఫోక్ డాన్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 17 సెప్టెంబర్ 2025 రోజున యాత్రి సేవా దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము ఎయిర్పోర్ట్లో నిర్వహించబోతున్నాము. భారత ప్రభుత్వం పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నం విమానాశ్రయం